భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి సులభ్ కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాల కోసం ఐఎఫ్టీయూ ఆందోళన చేపట్టింది. 5 నెలల బకాయి వేతనాలు, 32 నెలల డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సులభ్ సంస్థకు సింగరేణి భారీగా నిధులు చెల్లిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఐఎఫ్టీయూ నాయకులు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 2 బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. దీంతో వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సు డ్రైవర్లకు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాహనాలు అప్పగించాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత అమలవుతున్న రోస్టర్ విధానంపై మాల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మాలలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ఆరోపించారు. రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 3తో పాటు పలు ఉద్యోగ నియామకాల్లో మాలలకు సరైన వాటా దక్కడం లేదని సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ కాలనీలో డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ఇళ్లను సోదా చేయడంతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 63 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేసి జరిమానాలు విధించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బెల్ట్ షాపులపై మహిళలు ఆందోళనకు దిగారు. వాంకిడి మండలంలోని 7 గ్రామాలకు చెందిన మహిళలు తమ గ్రామాల్లోని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మద్యం కారణంగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పిల్లల చదువులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. పంట విక్రయించిన డబ్బుల్లో కోతలు విధించారని ఆరోపిస్తూ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జడ్చర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి PACS ద్వారా 1,50,000 క్వింటాలకు పైగా మొక్కజొన్న కొనుగోలు చేశారు. 2 నెలల తర్వాత ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ రావాల్సిన మొత్తం 10,000 రూపాయల నుంచి 25,000 వరకు తక్కువగా జమ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అనుముల మండలం కుపాసిపల్లి గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడిన 2 యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. హాలియాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకర్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపాలపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పలు విభాగాలను పరిశీలించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి సోకాజు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలోని ములుగులో కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులు రోడ్డెక్కారు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి ఏళ్లు గడిచినా ఇప్పటికీ పరిహారం ప్యాకేజీలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.